హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ అనూష. నా వీడియోస్ ఇది నేను కందుకూరు వెళ్తున్నా ఫ్రెండ్. మా చిన్న పాపకి డ్రెస్ తెద్దామని, అమ్మాయికి కొంచెం ప్రోగ్రామ్ ఉంటే తీసుకొద్దామని వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చి మా బ్యాన్ని సెడ్ ఫ్రెండ్స్. బస్ స్టాండ్ దగ్గరికి బస్ ఎక్కుదామని కందుకూరు బస్సు వెళ్తున్నా ఫ్రెండ్స్. కొంచెం దూరం మా ఇంటి దగ్గరికి, అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడే ఫ్రెండ్స్ బస్సు ఎక్కేది. ఇక్కడే వచ్చి జూగుంట నుంచి వచ్చింది ఫ్రెండ్స్. జూగుంట నుంచి వచ్చి కందుకూరు నుంచి జూగుంట వెళ్ళి రివర్స్ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి. ఇదే ఫ్రెండ్స్ బస్సు ఎక్కాను. ఈ అమ్మాయి కూడా మా ఊరు అమ్మాయి కూడా కందుకూరు వెళ్తుంది. మా అమ్మ కూడా ఎక్కింది ఫ్రెండ్స్. అమ్మ పచ్చవలో ఎక్కింది. ఇద్దరు హాయ్ చెప్పమంటే అమ్మాయి హాయ్ చెప్పింది, కానీ మా అమ్మ సిగ్గుపడింది ఫ్రెండ్స్. మా అమ్మ సిగ్గుపడి ఆడ తిరిగింది ఫ్రెండ్స్. మా అమ్మ చెప్పలేదు. ఇది జూగుంట కందుకూరు బస్ ఫ్రెండ్స్. ఇది వచ్చి పెద్ద బజార్ ఫ్రెండ్స్. ఇది పెద్ద బజార్లో అన్ని రకాలు ఇవి ఉంటాయి, ఇవి ఉండవు, అన్ని రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కందుకూరు ఫేమస్, పెద్ద బజార్ అంటే ఫేమస్. మాది కొంచెం చిన్న చిన్న వాటికైతే కందుకూరు వెళ్తాము. ఏదైనా కొంచెం పెద్ద షాపింగ్ వాటికైతే ఒంగోలు వెళ్తాం ఫ్రెండ్స్. మామూలు లేకపోతే చిన్న చిన్న వాటికి కొండేపి, లేకపోతే కందుకూరు, కొంచెం ఎక్స్ట్రా అయితే కందుకూరు. ఈరోజు మా అమ్మని తీసుకొని నేను కందుకూరు వచ్చాను ఫ్రెండ్స్. దాన్ని అదే డ్రెస్ తీసుకున్నాను జాను పాపకి. ప్రోగ్రామ్ ఒకటి ఫ్రెండ్స్. అదే ప్రోగ్రామ్ అంటే స్కూల్లో రేపు కామేపల్లి పోలరమ్మ తల్లి తిరునాళ్ళు ఫ్రెండ్స్. అక్కడ స్కూల్ వాళ్ళు భరతనాట్యం, వీళ్ళు చిన్నపిల్లల చేత కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్ అది వేపిస్తున్నారు. జానుని భరతనాట్యం కానీ చేర్పించాము. ఈ సంవత్సరమే కొత్తగా చేరడం అయ్యేసరికి వాళ్ళు కొంచెం డ్యాన్స్ నేర్పించి అలవాటు అయ్యిద్దని వాళ్ళు 10 మంది పిల్లల చేత వాళ్ళ చేత డ్యాన్స్ ఒక ప్రోగ్రామ్ వాళ్ళు చేయిస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ దానికి తోడు మళ్ళీ భరతనాట్యం కూడా ఉంది. అందుకని ఆ డ్యాన్స్కి వైట్ డ్రెస్ కావాలంటే వైట్ డ్రెస్ కోసం వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చి మౌనిక ఫ్యాన్ స్టోరు. ఇప్పుడు సిరి షాపింగ్ మాల్లో ఫ్రెండ్స్ అమ్మాయి డ్రెస్ తీసుకునేది. అక్కడ డ్రెస్ బాగుంటాయి, అక్కడికి వెళ్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ సిరి షాపింగ్ మాల్. షాప్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అమ్మాయికి డ్రెస్ తీసుకోవాలి. ఎలా ఉంటాయో చూద్దాం. జాను పాప కొంచెం మమ్మలాగే ఉండిద్ది ఫ్రెండ్స్. అంతా అమ్మాయి, అందుకని మా అమ్మకు పెట్టి చూసాము. ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు. కాకపోతే కొంచెం పొడవైంది. జానుకి బాగా పొడవైద్ది. ఇది పొడవడంతో అమ్మాయి డ్యాన్స్ వేసేటప్పుడు స్టెప్ వేసేటప్పుడు కాళ్ళ కింద పడితే ఏదేమో అని కొంచెం వేరే తీసుకుంది ఫ్రెండ్స్. అయితే నాకు ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అయితే బిల్లు ఇద్దామని షాప్లోకి మళ్ళీ బిల్లు కౌంటర్ దగ్గరికి వచ్చా ఫ్రెండ్స్. అయితే ఆ డ్రెస్ బాగా నచ్చింది. ఇది వేరేది అంటే కొంచెం మామూలుగా ఉంది, అది బాగా నచ్చింది నాకు. ఇది వచ్చి మౌనిక ఫ్యాన్ స్టోర్ అని ఉంది ఫ్రెండ్స్. అక్కడ బ్యాంగిల్స్ అయినా ఏమైనా బాగుంటాయి. ఎప్పుడైనా నేను అందుకు వెళ్తే పిల్లలకి ఏదైనా తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటా. బ్యాంగిల్స్ అయినా స్టిక్కర్స్ అయినా ఏదైనా పిల్లలకి అక్కడే తీసుకుంటా. అక్కడికి వెళ్ళాను కానీ ఫ్రెండ్స్, అక్కడ బ్యాంగిల్స్ చూపించారు కానీ జాను సైజ్ ఏం చెక్కలేదు. అయినా అమ్మాయి బాగానే కొంచెం కేర్ తీసుకొని చూసింది. అంటే వైట్ గాజులు డ్రెస్ మీద వైట్ బ్యాంగిల్స్ కావాలి కదా, అవి అంత చూసినా కానీ చెక్కలేదు. అన్ని కలర్స్ దానితో వైట్ ఉంటే అది జాను పాపకు సరిపోదు. సైజు చిన్న సైజు లేకపోతే పెద్ద సైజు అవ్వడం జరుగుతుంది. అట్లాగే అంత అమ్మాయి పాపం బాగా కేర్ తీసుకొని చూసింది, అయినా కానీ చెక్కలేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ మధ్య 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం ఫోన్ రిపేర్ వచ్చింది. దాన్ని చేయించి నా ఫోన్ రిపేర్ వల్ల వీడియోస్ కూడా కనిపించకుండా 2 రోజుల నుంచి ఆగిపోయినాయి. అందరు నా వీడియోస్ అని అడిగారు. మాకు అంటే నా సబ్స్క్రైబర్లు అడిగారు, తెలిసిన వాళ్ళు. ఫోన్ మళ్ళీ బాగా చేయించాను ఫ్రెండ్స్. ఇంకప్పటి నుంచి మళ్ళీ వీడియోలు రన్ అవుతాయి. తప్పకుండా చూసి ఆ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను
ప్రోత్సహించండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ని నా మాటలు కానీ నేను ఏదైనా పెట్టడం ఏదైనా పొరపాట్లున్నా నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అది ఏదైనా పొరపాటు ఉంటే చూడండి. ఇది వచ్చి ఇంకొక షాప్కి వచ్చాను ఫ్రెండ్స్. అది అక్కడ బ్యాంగిల్స్ అమ్మాయికి సరిపోలేదని ఇంకొక షాప్ దగ్గరికి వచ్చాము. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంగిల్స్ అయినా స్టిక్కర్స్ అయినా పిల్లలకి చెవులకు పెట్టే జుంకాలైనా అసలు అబ్బా ఫ్రెండ్స్ అసలు ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు కళ్ళు తిరిగిపోతుంది ఫ్రెండ్స్, అలా ఉన్నాయి అసలు బుట్టలు కానీ ఏనా అసలు ఎంత బాగున్నాయో. అయితే ఇక్కడ కూడా జానపప్పు చాలాసేపు చిక్కలేదు బ్యాంగిల్స్ అమ్మాయికి సైజు. అయినా అబ్బాయి బాగా కొంచెం ఎత్తుకులాడి పైన ఉన్నాయన్నీ తెచ్చి చూసి లాస్ట్కి ఉన్నాయి ఫ్రెండ్స్ చూశాడు. ఈ సెట్లోనే అమ్మాయికి చిక్కింది బ్యాంగిల్. అమ్మాయి కలర్ వైట్ కానీ అమ్మాయి సైజు కానీ తెచ్చి చూశాడు. అంతా షాపింగ్ అంతా చేసుకొని బస్సు ఎక్కాము ఫ్రెండ్స్. మళ్ళీ కామేపల్లి రావులపల్లి బస్సు ఎక్కాము. మా బస్కి ఇంకా గంటన్నర టైం ఉంది ఫ్రెండ్స్. అంతసేపు బస్ స్టాండ్లో కూర్చోలేక తలకాయ నొప్పి వచ్చింది ఫ్రెండ్స్ బాగా. ఇంకా అందుకని చెప్పి ఈ బస్సు ఎక్కి వచ్చేసాను ఫ్రెండ్స్. అసలు ఎండ ఈరోజు బా ఏం విపరీతంగా కాస్తుంది ఫ్రెండ్స్. అసలు అది ఎండంటే ఎండ కాదు, అసలు తలకాయ నొప్పి వచ్చింది బాగా. ఇంకా కళ్ళు మంటలు, ఎండకి తలనొప్పి అంతా బాగా గిట్టేజ్గా అయిపోయింది. అసలు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. అసలు ఎంతలో నొప్పి వచ్చేసిందో. ఇంకా కళ్ళు ఎర్రగా వచ్చినాయి, బాగా కళ్ళు ఎర్రగా వచ్చేసినాయి మంటకి. అదే ముందల నెల్లూరు వెళ్ళాను కదా, వీడియో పెట్టాను కదా, ఆ నెల్లూరు దాంట్లో ప్రయాణం చేసి ఎమ్మిడే మళ్ళీ ఇటు బాగా నొప్పి వచ్చేసింది. రావులపల్లి బస్సు ఇది. ఇక్కడ వచ్చి కామేపల్లి వెళ్ళకుండా అక్కడ రెస్టారెంట్ ఉండేది ఫ్రెండ్స్, రావులపల్లి కామేపల్లి మధ్యలో. అక్కడ దిగి అక్కడ ఆగాము. అంటే ఏదైనా వస్తే వెళ్ళొచ్చులే మళ్ళీ కామేపల్లి ఎందుకని. మా అమ్మ అక్కడ నేరేడు చెట్టు ఉంటే ఆ నేరేడుకాయలు కోసుకొచ్చుకొని పోయింది ఫ్రెండ్స్. నేను ఇంకా నాకు అక్కడ